విజయనగరం పట్టణంలోని కంటోన్మెంట్ బొగ్గులదెబ్బ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి మూల విరాట్కు అదే ప్రాంతానికి చెందిన భక్తుడు, వ్యాపారవేత్త రెయ్యి శంకర్రెడ్డి సుమారు 15 లక్షల రూపాయల విలువ కలిగిన 5.5 కిలోల వెండి చీరను కానుకగా ఆదివారం సమర్పించారు. ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం ఘనంగా 3 రోజుల పాటు అమ్మవారి పండుగను ఇక్కడి భక్తులు నిర్వహిస్తారు. ఈ వేడుకలు జరుగుతున్న సందర్భంలో ఆదివారం అమ్మవారికి ప్రాతకాల పంచామృతాభిషేకం, విశేష పూజలు నిర్వహించిన పిమ్మట ఈ వెండి చీరను మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ అమ్మవారికి భక్తుడు శంకర్రెడ్డి దంపతులు సమర్పించారు. ఈ సందర్భంగా శంకర్రెడ్డి మాట్లాడుతూ, బొగ్గుల దెబ్బ పైడితల్లి అమ్మవారి పండుగ ఉత్సవాలు ఈ ప్రాంతంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తామని, ఈ వేడుకలకు సుమారు 40,000 మంది వరకు భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారని తెలిపారు. మాజీ కార్పొరేటర్ బోనెల ధనలక్ష్మి మాట్లాడుతూ, ఆషాఢ మాసంలో అమ్మవారిని తమ ప్రాంతానికి ఆడపడుచుగా స్వాగతించి సారే చీరలో సమర్పించి మొక్కులు చెల్లించడం సుమారు 60 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోందని వివరించారు. ఈ పండుగ అనంతరం అమ్మవారిని ఘటాలతో వనంగుడికి తీసుకెళ్లడం జరుగుతుందని, ఈ వేడుకల్లో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారికి చల్లదనం కోసం మొక్కులు చెల్లిస్తారని, పసుపు కుంకుమలు సమర్పిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొట్యాడ్ రాము, ఈసు, గిరి, అనిల్, రుజితారెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ బొగ్గుల దెబ్బలో వేంచేసి ఉన్న శ్రీ పైడిమాంబ అమ్మవారు గత 60-70 సంవత్సరాల నుంచి అమ్మవారు పండుగను చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, చాలా ఆనందభరితంగా ఈ గ్రామ ప్రజలందరూ చాలా ఆనందంగా జరుపుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఆనందంగా సంబరాలు అంటూ అంబరాన్ని అంటాయి. అలాగే ఈ సంవత్సరం లక్షవారం మొదలు మన గాజులరాయ పసుపు కుంకాల నుంచి మంగళవారం వరకు అమ్మవారు ఘటాల పూజ వరకు 6 రోజులు జరిగే ఈ పూజా కార్యక్రమంలో విశేష అభిషేకాలతో పాటు విశేష పూజలు, అలాగే సుమారు దగ్గర ఒక 30 నుంచి 40 వేల మంది వరకు భక్తులు వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఆశిస్తున్నామండి. అలాగే ఈ సంవత్సరం అమ్మవారికి అంగరంగ వైభవంగా వెండి సామాగ్రితో పాటు వెండి చీర అలంకరణ కూడా జరిగిందండి అమ్మవారి భక్తుల సహకారాలతో. అలాగే ఈ సంవత్సరం కూడా మ్యూజికల్ నైటు, బుర్రక, బాణాసంచా కార్యక్రమంతో అమ్మగారికి మంగళవారం నాడు భారీ ఊరేగింపుతో పాటు
కలశ పూజలు కూడా జరుగుతూ ఉంటాయి. అమ్మవారి కృపకు పాత్ర కాగలరని ఆశిస్తూ బొగ్గుల దెబ్బ పైడిమాంబ కమిటీ జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. అందరూ భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మన అమ్మవారు పైడితల్లి అమ్మవారు 60-70 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ప్రతి ఏటా కూడా మేము పండగ చేసుకుంటున్నాము. భక్తులందరూ కూడా వచ్చి ఎంత ఆనందంతో అందరం కూడా ఈ రోజు అయితే ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం అయితే మొత్తం పండగ అంతా కూడా కార్యక్రమం అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే అమ్మవారికి ఏం కోరుకుంటే అది తల్లి తీరుస్తుందనే ఒక నమ్మకంతో అందరం కూడా ఈరోజు ఈ 3 రోజులు కూడా భక్తి శ్రద్ధలతో అందరం కూడా ఈ కార్యక్రమం చేసుకుంటామమ్మా. ప్రతి ఒక్క భక్తురాలు కూడా ఎక్కువ మహిళలు పాల్గొంటారు. అలాగే ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి ఆషాఢ మాసంలోనే ఈ పండగ చేసుకుంటాం. ఎందుకంటే అమ్మవారికి ఎంతో ప్రాధాన్యత ఇది. ఆలయ కమిటీ మొత్తం అందరూ కూడా సేవ చేస్తూ అమ్మవారు ప్రతి ఒక్కరు కూడా సేవ చేస్తూ తల్లిని దర్శించుకుంటారు. అందరినీ ఈ ఆడపిల్లని తీసుకొచ్చినట్టు ఆషాఢంలో ఎలాగైతే ఆడపిల్లని తీసుకొస్తామో అలాగే అమ్మవారిని కూడా ఆషాఢంలో తీసుకొని వస్తాము. ఆ ఆషాఢంతో మనం సాయంత్రం మంగళవారం సాయంత్రం అయితే మొత్తం భక్తులు అందరంతో ఘటాలతో కలిసి మన వనగుడి ఉంది స్టేషన్ అవతల, అక్కడికి వెళ్ళి మనం ఘటాలు ఇస్తాము. అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఎంతో జయప్రదం చేస్తారని మేము అందరూ భక్తులందరి తరఫున కోరుకుంటూ అందరికీ కూడా జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. శ్రీ 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 పైడితల్లమ్మవారి ఆలయం బొగ్గుల దెబ్బ, విజయనగరం. శ్రీ 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 పైడితల్లమ్మవారి ఉత్సవాలు 26 జూలై 2026 ఆదివారం నుంచి 28 జూలై 2026 మంగళవారం వరకు అమ్మవారి ఉత్సవాలు బొగ్గులదెబ్బ గ్రామంలో జరుగుతాయి. ఈరోజు ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం జరిగింది. అమ్మవారి వెండి చీర అలంకరణలో ఈ సంవత్సరం అమ్మవారి దర్శనమిస్తారు. అలాగే ఈరోజు ఆదివారం సాయంత్రం అమ్మవారికి ఘటాల పూజ కార్యక్రమం జరుగుతుంది. సోమవారం నాడు రాత్రి 7 గంటలకి సాంస్కృతిక కార్యక్రమం మ్యూజికల్ నైట్ జరుగుతుంది. అలాగే మంగళవారం నాడు అమ్మవారి ఘటాలు సాయంత్రం 4 గంటలు బయలుదేరి గ్రామం చుట్టూ తిరిగి మళ్ళీ గుళ్ళోకి వచ్చి రాత్రి 10 గంటలకి అమ్మవారి ఊరేగింపు పులివేషాలు, కర్రసాము, కాళికా వేషం, వివిధ రకాల వేషాలతో అమ్మవారి ఊరేగింపు మన బొగ్గులదెబ్బ పైడితల్లమ్మ గుడి దగ్గర నుంచి మనం గుడికి అమ్మవారి ఊరేగింపు వెళ్ళడంతో ఈ పండగ కార్యక్రమం ముగుస్తుంది. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ.